హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక పూర్ ఫ్యామిలీ గురించి మాట్లాడుకుందాం. ఒక ఇంట్లో తల్లి, తండ్రి, ఒక బాబు ఉండేవారు. వారిలో వాళ్ళ డాడీ ఒక్కరే పనిచేస్తూ ఆ బాబుని చదివిస్తూ ఉండేవాడు. వాళ్ళ తల్లికి ఆరోగ్యం బాగలేక ఏ పని చేయలేదు. ఆ తండ్రి వాళ్ళ ఇల్లు జరపడానికి ఆ బాబు కాలేజ్ ఫీజు అన్నీ కడుతూ ఉండేవారు. కానీ వాళ్ళ తండ్రికి నా కొడుకు అలా కాకుండా నా కొడుకు ఒక పెద్ద కంపెనీకి అధినేత అవ్వాలని కోరిక ఉండేది. కానీ వాళ్ళ కొడుకు కాలేజీలో సరిగ్గా చదివేవాడు కాదు. ఒకానొక రోజు వాళ్ళ కుటుంబ పరిస్థితుల గురించి ఆలోచించాడు. ఒకసారి మా నాన్నకి నా గురించి ఏ కోరిక ఉందో అడిగి తెలుసుకుందామని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడు. నాన్న, నేను పెద్దయ్యాక ఏం కావాలనుకుంటున్నావు అని అడిగాడు. నువ్వు పెద్దయ్యాక ఒక కంపెనీ ఓనర్ అవ్వాలని అనుకుంటున్నా అని చెప్పాడు. ఇంకా ఆ బాబు ఆ రోజు నిర్ణయం తీసుకున్నాడు. నేను ఎలాగైనా కష్టపడి చదివి కంపెనీ ఓనర్ అవ్వాలని మైండ్లో ఫిక్స్ అయ్యాడు. ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వటం స్టార్ట్ చేశాడు. రాత్రి పగలు బాగా చదివి ఎగ్జామ్స్ రాశాడు. అలా కొన్ని రోజుల తర్వాత రిజల్ట్స్ వచ్చాయి. స్టేట్ ర్యాంకర్ అయ్యారు. వాళ్ళ కాలేజీ మొత్తం ఆశ్చర్యపోయారు. సరిగ్గా చదవనివాడు స్టేట్ ర్యాంకర్ ఎలా అయ్యాడా అని ఆ బాబుని అడిగారు. అప్పుడు ఆ బాబు ఇలా చెప్పాడు. మా నాన్న డ్రీమ్ని నేను ఎంత కష్టమైనా సాధించాలనుకున్నాను. చదవటం స్టార్ట్ చేశాను, సక్సెస్ అయ్యాను అని చెప్పాడు. ఫ్రెండ్స్, మీరు కూడా మీ పేరెంట్స్ డ్రీమ్ని ఏమున్నాయని అడిగి తెలుసుకొని వారి డ్రీమ్ని నెరవేర్చండి. మనిషి అనుకుంటే సాధించలేనిదంటూ ఏమీ లేదు. ఫ్రెండ్స్, మనం రిస్క్ తీసుకొని ట్రై చేస్తే ఏదైనా అనుకుని సాధించగలం. నా వీడియో అప్డేట్స్ మీకు రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి అలానే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.